హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ వైల్ లూప్ అన్నమాట. సో దీని గురించి వివరంగా చూసుకుందాం. అసలు వైల్ లూప్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ అనేది చూసుకుందాం. ద వైల్ లూప్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. అంటే లూపింగ్ అంటే మనకు తెలిసిందే కదా, కోడ్ ని రిపీట్ చేయటమే. సో వైల్ లూప్ కూడా యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది ఒక బ్లాక్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయటానికి, రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయటానికి మనం వాడతాం అనమాట. యాజ్ లాంగ్ యాజ్ ద గివెన్ కండిషన్ ఇస్ ట్రూ, అంటే కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది అని అర్థం. సో దీని డెఫినేషన్ ఇది: ద వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ ద గివెన్ కండిషన్ ఇస్ ట్రూ అని అర్థం. ఓకే కదా. సో దీనికి సింటాక్స్ ఏంటి, వైల్ కండిషన్, ఇక్కడ కండిషన్ అనేది మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో కోడ్ అనేది ఈ బ్లాక్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది. సో చిన్న ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, కౌంట్ అని ఇచ్చాం, ఇక్కడ కౌంట్ అని ఇచ్చాం. ఓకే కదా. సో కౌంట్ అని ఇచ్చి 1 అని ఇచ్చాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమైంది, కౌంట్ అనే వేరియబుల్ నేమ్ లో 1 అని ఇచ్చాం, అంటే దీని వాల్యూ 1 అయింది. వైల్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ప్రింట్ కౌంట్ ఈజ్ అని ఇచ్చి ఇక్కడ కౌంట్ వాల్యూ అనేది వచ్చింది. సో కౌంట్ ప్లస్ 1 ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ అసలు ఇది ఏమవుతుంది, ఇది మెథడ్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, కౌంట్ అని 1 ఇచ్చాం, తర్వాత ఏం చేసాం, వైల్ లూప్ కదా ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది. వైల్ అని ఇచ్చి కౌంట్ అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయింది, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, ప్రింట్ కౌంట్ అని ఇచ్చి సో 1 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇది ఏమైంది, కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది. సో ఇక్కడ ఏంటి, ప్లస్ ఆర్ 1, కౌంట్ ప్లస్ ఆర్ 1 ఈక్వల్ టు 1 అంటే, సో కౌంట్ ప్లేస్ లో 1 ఉంది. సో 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1 కదా. ఓకేనా. సో ఇది మళ్ళీ ఇది కౌంట్ ఈజ్ 2 అయింది. ఓకే, 1 ప్లస్ 1 2 అయింది, మళ్ళీ ఇక్కడ కౌంట్ ప్లేస్ లో 2 వచ్చింది. సో వైల్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 అంటే 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ప్రింట్ అని ఇచ్చి ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రింట్ అయ్యి. సో కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే, సో 2 ప్లస్ 1 ఐ మీన్ 2 ప్లస్ 1 ఎంత అయింది, 3 అయింది. సో కౌంట్ వాల్యూ ఇప్పుడు 3. ఇప్పుడు వైల్ 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5, అట్లా లూపింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్ అనమాట. అంటిల్ 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, సో ప్రింట్ చేసేది. నెక్స్ట్ మళ్ళీ ఇటరేట్ అయ్యింది, మళ్ళీ 6 అయింది. సో ఇది ఫాల్స్ కదా. సో ఇది కంప్లీట్ గా వైల్ లూప్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. అవుట్పుట్ ఇలా వచ్చింది. అసలుకు మనకి ఎందుకు కావాలి వైల్ లూప్, అసలు వై డు వి నీడ్? సో వెన్ వీ డు నాట్ నో ఇన్ అడ్వాన్స్ హౌ మెనీ టైమ్స్ టు రిపీట్, అసలు మనకి ఇన్ని టైమ్స్ రిపీటేషన్ ఇప్పుడు సపోజ్ 5 అని ఉంది, ఇట్లా 5 అనేది పర్టికులర్ గా ఇచ్చాం. అటు ఎన్నిసార్లు రిపీట్ అయితే మనకు తెలియనప్పుడు వీ కెన్ గో ఫర్ వైల్ లూప్ అనమాట. సో when we do not know in advance how many times to repeat, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, వైల్ లూప్ కి వెళ్తాం. ఇట్ ఈస్ యూస్ఫుల్ when the looping depends on condition. It isn't useful when looping depends upon condition. సో ఇక్కడ కండిషన్ ఏంటి చెప్పండి. సో ఇది కండిషన్ అనమాట. వైల్ అని ఇచ్చి కండిషన్ ఇదేంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ఇది కండిషన్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ వెన్ లూపింగ్ డిపెండ్స్ అపాన్ కండిషన్, నాట్ అండ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ మీద డిపెండ్ అవ్వకుండా కండిషన్ మీద డిపెండ్ అయింది అనుకోండి, సో ఇట్ ఈస్ యూస్ఫుల్ అనమాట వైల్ లూప్ అనేది. అసలు ఇది ఎక్కడెక్కడ వాడతాం, యూస్ కేసెస్ ఏంటి, వెయిటింగ్ ఫర్ యూజర్ ఇన్పుట్ అంటిల్ వ్యాలిడ్. యూజర్ ఇన్పుట్ అనేది వ్యాలిడ్ అయ్యేంత వరకు ఈ లూపింగ్ అనేది జరుగుతూ ఉంటది. ఓకేనా. కీప్ చెకింగ్ సెన్సార్ డేటా. సో సెన్సార్ డేటాని చెక్ చేయడానికి వైల్ లూప్ అనేది జనరల్ గా యూజ్ చేసాం. అండ్ గేమ్స్ లో కానీ, ఓకేనా, గేమ్ లూప్ లో అంటే అంటిల్ ద రన్నింగ్ అంటే గేమ్ ఓవర్ అయ్యేంత వరకు లూపింగ్ జరుగుతుంది కదా, అదంతా దేని వల్ల, వైల్ లూప్ ద్వారా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద యూజ్ కేసెస్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫర్ లూప్ వర్సెస్ వైల్ లూప్. అసలు ఫర్ లూప్ వైల్ లూప్ డిఫరెన్స్ ఏంటో చూసుకుందాం, ఫ్యూచర్స్ చూసుకుందాం. ఏంటంటే ఫ్యూచర్స్, దాని ఫర్ లూప్, వైల్ లూప్. ఓకేనా. యూజ్ కేస్, ఇటరేటింగ్ ఓవర్ ఏ నోన్ రేంజ్.
ఓకేనా, ఇటరేటింగ్ ఓవర్ ఏ నోన్ సీక్వెన్స్ అన్నమాట. సీక్వెన్స్ తెలిసినంత వరకు మనకి ఎటువంటి ఇటరేషన్, ఎంతవరకు ఇటరేషన్ జరగాలో అంతవరకు ఇచ్చేదాన్ని ఫర్ లూప్ అంటాం. అంటే నాకు ఇంతవరకు ఇటరేట్ అవ్వు, ఇంతవరకు లూపింగ్ చేయి అన్నారు మనకి ఇస్తే అది ఫర్ లూప్ జరిగింది. వైల్ లూప్ ఏంటి, రిపీటింగ్ అంటిల్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు రిపీటేషన్ జరుగుతూ ఉంటది. సో బెస్ట్ కేస్ ఏంటి ఫర్ లూప్ కి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో మనకి ఫిక్స్డ్ నెంబర్ అని ఇస్తాం, ఇన్నిసార్లు ఇటరేషన్ చెయ్యి అని. సో అన్నిసార్లు ఇటరేషన్ అయ్యిద్ది ఫర్ లూప్ లో. కానీ వైల్ లూప్ లో అలా కాదు, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అన్నమాట. కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు ఇటరేషన్ జరుగుతూ ఉంటది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, కండిషన్ స్టైల్. ఫర్ లూప్ కి ఏంటి, ఇంప్లిమెంట్ ద ఇటరబుల్. అండ్ వైల్ లూప్ కి ఎక్స్ప్లెయిన్ ద కండిషన్ చెకింగ్. నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్, ఫర్ ఐ ఇన్ ద రేంజ్ అని ఇచ్చి, సో నా 5 రేంజ్ వరకు చెయ్యి అన్నట్టుగా ఫర్ లూప్ లో ఇస్తాం. కానీ ఇక్కడ ఎలా ఇస్తున్నాం చూడండి, ఇక్కడ ఫర్ అని పెడుతున్నాం అండ్ రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వైల్ అని ఇచ్చి కండిషన్ ఇస్తున్నాం. కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు ఇందాక, సో ఇట్ ఈస్ యూస్ఫుల్ వెన్ ద లూపింగ్ డిపెండ్స్ అపాన్ కండిషన్ నాట్ ఆన్ ద సీక్వెన్స్. కండిషన్ అనేది వైల్ లూప్ కి చాలా ఇంపార్టెంట్ అని అర్థం. నెక్స్ట్ ఏంటి, ఫర్ లూప్ కి ఎగ్జాంపుల్. సో ఫర్ అని ఎట్లా ఇస్తాం, సో ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైంది. ఓకే ఓకే ఇప్పుడు రన్ చేసి చూద్దాం. హలో అనే 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఇదేంటి, ఫర్ లూప్ లో ఫర్ ఐ ఇన్ ద రేంజ్ మనం ఇచ్చాం, ఎన్నిసార్లు ఇటరేట్ అయ్యిందో ఇచ్చాం చూడండి, ఇక్కడ గమనించండి 3 టైమ్స్ ఇటరేట్ అయ్యి నాకు అవుట్పుట్ ఇయ్యని. సో ఇది ఫర్ లూప్ లో. కానీ వైల్ లూప్ లో ఎలా ఉందో చూడండి, సేమ్ కాకపోతే డిఫరెంట్ అన్నమాట. అది చూడండి ఇప్పుడు రన్ చేద్దాం. ఇండెంటేషన్ ఎర్రర్ లైన్ 4. ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి, ఇప్పుడు ఏమైంది చూడండి, సేమ్ అవుట్పుట్. కాబట్టి ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసాం. మరి ఇది ఇటరేషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు. సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ 0. సో వైల్ ఐ 0 is less than 3 కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది, ప్రింట్ హలో. సో ఇక్కడ ఏమైంది, ఐ 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1 అంటే 0 ప్లస్ 1 అంటే 1. మళ్ళీ ఇక్కడ ఐ వాల్యూ 1 అయింది. సో 1 is less than or equal to 3. సో కండిషన్ ట్రూ. సో ఇది మళ్ళీ ప్లస్ అయింది అనమాట. సో 1 plus 2 3. ఓకేనా, ఐ మీన్ 2 plus 1 3. అట్లా ఇటరేషన్ అని జరుగుతుంది. సో వాల్యూ 2 అయింది, ఒకసారి 3 అయింది. ఓకేనా, సో 2 వరకు అయిపోయింది, ఎందుకంటే లెస్ దాన్ ఒకటి ఇచ్చాం, ఈక్వల్ టు ఇవ్వాల. సో 2 is less than 3 సాటిస్ఫాక్షన్ అయింది. సో ఇట్లా 3 అవుట్పుట్స్ వచ్చినాయి. మనం ఈక్వల్ టు ఇచ్చాం అనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం, 4 వచ్చినాయి, ఎందుకంటే మళ్ళీ ప్లస్ 1 అయ్యి, సో 3 plus 1 4 అయింది. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా, సో 4 టైమ్స్ ప్రింట్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్ అనమాట. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా ఫర్ లూప్ కి వైల్ లూప్ కి. సో ఇది ఏంటంటే ఓకే, ఇది కండిషన్స్ మనం ఎన్నిసార్లు ఇటరేషన్ జరగాలో అది చెప్పేది ఫర్ లూప్ అనమాట, ఫిక్స్డ్ నెంబర్ అనమాట. సో వైల్ లూప్ కింద అంటే అన్నోన్, అన్లిమిటెడ్ అనమాట, దాని కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు అది జరుగుతూ ఉంటుంది. సో వైల్ లూప్ విత్ ఎల్స్ అనమాట, ఈ రెండు కాంబినేషన్ సింటాక్స్ చూద్దాం. వైల్ అని ఇచ్చి కండిషన్ రాసాం, సో కోడ్ అనేది రాసాం. ఎల్స్ అని ఇచ్చి runs when while loop ends normally not by బ్రేక్ కాకుండా నార్మల్ గా లూప్ అనేది ఎండ్ అయ్యి డైరెక్ట్ గా ఎల్స్ కి వస్తే, సో ఎల్స్ పార్ట్ అనేది రన్ అయ్యింది. ఒకవేళ వైల్ లూప్ లోనే బ్రేక్ అయింది అనుకోండి, సో ఎల్స్ పార్ట్ కి రాదు. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పా, వైల్ అనేది ఇక్కడ వచ్చిద్దని. బ్రేక్ ఫస్ట్ ప్రోగ్రామ్ లోనే బ్రేక్ అయిపోయింది అనుకోండి, అది రాదనమాట. ఓకేనా, ఓకే ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏంటి, ఎక్స్ అని 1 ఇచ్చాం, వైల్ 1 ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 3 ప్రింట్ అని ఇచ్చాం. సో ఎక్స్ 1 అయింది, ప్లస్ 1 అయ్యి 2 అయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ ప్రింట్ అయింది. సో 2 plus 1 3. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది, ప్రింట్ అయింది. సో ఇది సాటిస్ఫాక్షన్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఇది బ్రేక్ కూడా కాల, అట్లనే ఆగిపోవాలి.
అది కాకుండా నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా కావాలి, కొటేషన్స్ లైన్స్ అటైన్ కావాలంటే ఎల్స్ అని ఇచ్చి ప్రింట్ లూప్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో అదే ఇక్కడ మనం బ్రేక్ ఇచ్చామనుకోండి, ఓకేనా, సారీ, ఓకే, బ్రేక్ ఇచ్చామనుకోండి అక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట. చూసారా, ఇటరేషన్స్ అనేది జరగదు, దీని తర్వాత మళ్ళీ లూపింగ్ జరగదు అనమాట. అర్థమైందో, మన లూపింగ్ జరగాలంటే బ్రేక్ అనేది ఇవ్వకుండా అవుతే ఎల్స్ పాటకు వచ్చింది అనమాట, లూపింగ్ కూడా జరిగింది. సో మీకు అదే చెప్పాను, రన్స్ వెన్ వైల్ లూప్ ఎండ్స్ నార్మల్లీ నాట్ బై ద బ్రేక్. అర్థమైంది కదా, ఎగ్జాంపుల్ అవుట్పుట్స్ అని చూస్తున్నాం. బట్ ఇఫ్ ద లూప్ ఎండ్స్ బై బ్రేక్ ఎల్స్ విల్ నాట్ రన్. సో మీకు చెప్పాను కదా ఎల్స్ పార్ట్ అనేది రన్ అవ్వదని. సో అదే విధంగా ఇది ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. జస్ట్ డిఫరెంట్ 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 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎందుకంటే అర్థమైద్దండి, ఓకేనా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం, వైల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇచ్చి ఎక్స్ ప్లేస్ లో 1 అని వచ్చి కండిషన్ ట్రూ అయింది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే బ్రేక్ అయింది అనమాట, ఓకేనా. అవ్వలేదు అనుకోండి ప్రింట్ అయిపోయింది, స్లోగా ఉంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్, ఓకే, చెక్ చేద్దాం. మీకు అర్థమైంది కదా వైల్ లూప్ అనేది. సో ఇక్కడ స్లోగా ఉంది. సో మీకు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 1 అయింది. సమ్మరీ, అసలు సమ్మరీ ఏంటి అండ్ అసలు యూజ్ ఫర్ వైల్ లూప్, అసలు వైల్ లూప్ అనేది ఎక్కడ వాడాలి. యూ నీడ్ ఏ లూప్ దట్ కంటిన్యూస్ అలాంగ్ యాజ్ అ కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు లూపింగ్ అనేది జరుగుతూ ఉంటది అనమాట. యూ నీడ్ టు యూ నీడ్ ఏ లూప్ టు కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ అ కండిషన్ ఇస్ ట్రూ. సింపుల్ అనమాట. యూ డు నాట్ నో హౌ మెనీ టైమ్స్ టు రన్ ఇట్. సో ఇది ఎక్కడ వాడతామంటే ఎన్నిసార్లు రన్ చేయాలో మనకు అర్థం కానప్పుడు, ఎన్నిసార్లు ఇటరేషన్ జరగాలో తెలియనప్పుడు యూ కెన్ గో ఫర్ వైల్ లూప్ అని అర్థం. సో నెక్స్ట్ ఏంటి, మనం ఏది మర్చిపోకూడదు అంటే అప్డేట్ ద వేరియబుల్స్ ఇన్ ద లూప్ అండ్ i plus 1 is equal to 1 or you will create an infinite loop. అంటే మనం ఒక కండిషన్ ఇచ్చామనుకోండి, అది ఇస్తే సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు ఉంటుంది. ఈ కండిషన్ అనేది ఏమి ఇవ్వలేదు అనుకోండి, అది ఇన్ఫైనైట్ లూప్స్ అని జరిగింది, దెర్ ఇస్ నో లిమిట్ అనమాట, అన్ని లూప్స్ అనేది జరిగింది. సో మనం కండిషన్ ఇచ్చామనుకోండి, సో అది అక్కడే అయిపోయింది అని అర్థం. సో దిస్ ఇస్ అబౌట్ వైల్ లూప్ అనమాట. ఏం చెప్పండి డెఫినేషన్, ద కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ కండిషన్ ఇస్ ట్రూ అయ్యేంత వరకు, ఓకేనా, కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఏంటి, దీని సింటాక్స్ చూసుకున్నాం అండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. సో కౌంట్ అని ఇచ్చాం. సో ఇది కండిషన్ అనమాట, కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. కండిషన్ ఇవ్వలేదు అనుకోండి ఎన్నో ఇటరేషన్స్, అన్లిమిటెడ్ ఇటరేషన్స్ అనేది జరిగింది. సో చిన్న స్క్రోల్ చేస్తాను, మీరు రాసుకోండి. మనం ఎందుకు వాడతాం, ఎందుకంటే ఏ సందర్భంలో వాడతాం అంటే వీ డో నాట్ నో ఇన్ అడ్వాన్స్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్, అంటే ఎన్నిసార్లు రిటరేషన్ జరిగిందో తెలియనప్పుడు, ఎన్నిసార్లు రిపిటేషన్ జరిగిందో తెలియనప్పుడు మనం వైల్ లూప్ గా వాడతాం. అండ్ ఇక్కడ లూపింగ్ డిపెండ్స్ ఆన్ కండిషన్ మీద డిపెండ్ అయ్యింది. అండ్ యూజ్ కేస్ ఎక్కడెక్కడ వాడుతుంది, దీని ఫ్యూచర్స్ చూసుకున్నాం, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఒక ఫ్యూచర్స్ అండ్ డిఫరెన్స్ చూసుకున్నాం, యూజ్ కేస్ చూసుకున్నాం, బెస్ట్ ఫర్ చూసుకున్నాం, కండిషన్ స్టైల్ చూసుకున్నాం, ఎగ్జాంపుల్ చూసుకున్నాం. సో ఇది ఫర్ లూప్ ఎగ్జాంపుల్ అండ్ వైల్ లూప్ ఎగ్జాంపుల్. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది కానీ డిఫరెంట్ అనమాట. సో ఇది ఒక కండిషన్స్ లాగా చూసుకున్నాం. వైల్ లూప్ విత్ ఎల్స్ అని చూసుకున్నాం. ఇక్కడ బ్రేక్ అనేది ఇవ్వకుండా ఉంటేనే ఎల్స్ పార్ట్కి వచ్చిద్దని అది చూసుకున్నాం. సో ఇది ఇంకో రకం ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది సమ్మరీ లాస్ట్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది కదా, థ్యాంక్ యూ.